హాయ్ నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా దేశం ప్రాంతంలో ఉన్నటువంటి రెండవ మేల్కోట, కర్ణాటకలో ఉన్న మేల్కోట శ్రీమన్నారాయణ స్వామి తర్వాత ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రాంతంలో రెండవ మేల్కోటగా పేరెందుకన్నా ఈ యొక్క ఉల్లిపాలెం కోడూరు దగ్గర, ఈ అవనిగడ్డ దగ్గర ఉన్న కోడూరు దగ్గర, ఈ కోడూరు మండలం పరిధిలోకి వచ్చి ఉల్లిపాలెం గ్రామంలో ఉన్న రెండవ వేనాడు క్షేత్రమైన శ్రీమన్నారాయణ స్వామి క్షేత్రానికి మనం ఈరోజు దర్శించుకోబోతున్నాం అండి. ఈ క్షేత్రాన్ని బడుగు బలహీన వర్గాల వారు దీన్ని నిర్మించారని చెప్పేసి చరిత్ర చెబుతోంది. ఇది చెనిజీర్ల స్వామి వారు వీళ్ళంతా కలిసి చేశారని చెప్పేసి రామజీవ స్వామి ఇట్లా జీర స్వాములంతా కలిసి ఈ యొక్క క్షేత్రాన్ని కట్టిస్తాంలో, అలాగే బడుగు బలహీన వర్గాల వాళ్ళని కూడా ఫస్ట్ టెంపుల్లోకి అవకాశం ఇచ్చిన ప్లేస్ అయితే ఇదేనండి. సో దీని గురించి ఈరోజు మనం ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుందాం, అలాగే క్షేత్రాన్ని గురించి తెలుసుకుని అందరూ దర్శిద్దాం. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక నేను చల్లపల్లి దగ్గర లక్ష్మీపురం దగ్గర ఉన్నాను, లక్ష్మీపురం విలేజ్ దగ్గర. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చలో. నమస్తేనండి. నా పేరు అరవపల్లి శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంలో అన్నదాన ట్రస్ట్లో పనిచేస్తుంటాను. ఇక్కడ ఈ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఈ యాగశాల. ఈ యాగశాలని గుంటూరు క్రేన్ ఒక్కపొడి గ్రూప్ కంపెనీ వాళ్ళు డొనేట్ చేయగా ఇది నిర్మాణం కొనసాగుతుంది. ఈ నిర్మాణం ఇప్పటికే 90% పైగా పూర్తయింది. మిగతా నిర్మాణాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలనే దృష్టిలో ముందుకు నడుస్తున్నాము. ఇది చాలా అధునాతనమైన టెక్నాలజీలో పూర్తిగా ఈ యాగశాల నిర్మాణం జరిగింది.
ఈ అభినవ మేల్కోట అయినటువంటి ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవాలయంలో భక్తుల యొక్క విశ్వాసం మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారని, మనకున్నటువంటి భూ సమస్యలన్నీ తీరుస్తారని పూర్తి నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం. ఈ ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం 10 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ దగ్గరలో సుమారు 50 సెంట్ల స్థలంలో కళ్యాణ మండపం ఇక్కడ నిర్మాణం ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఇక్కడికే ఒక మ్యారేజ్ హాల్ లాంటిది ఒకటి ఇక్కడ దగ్గరలో కొత్తగా కడుతున్నారు. అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ యాగశాల ఒకటి క్రేన్ ఒకసారి చూపిస్తారా కళ్యాణ మండపాన్ని? కళ్యాణ మండపం అలా అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పంట పొలాల్లో మొట్టమొదటి 50 సెంట్ల నిర్మాణం ప్రారంభం త్వరలో కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి కానీ అన్నిటికీ మా ఈ శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంకు సంబంధించి శ్రీ అష్టాక్షర స్వామి వారు పూర్తిగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మీరు ప్రపోజ్డ్ శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానం కళ్యాణ మండపం ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ ప్లేస్ ని మీరు చూస్తున్నారు. ఈ శ్రీమన్నారాయణ స్వామి వారి దేవాలయం సుమారుగా 50 సెంట్ల విస్తీర్ణంలో పూర్తి అధునాతన శ్రీమన్నారాయణ స్వామి వారి దేవస్థానం 10 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ దేవస్థానం పూర్తి అధునాతనమైనటువంటి హంగులతో నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు కళ్యాణ మండపం కూడా పూర్తి త్వరలోనే ప్రారంభించబడుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? డాక్టర్ రాజ్యలక్ష్మి. డాక్టర్ రాజ్యలక్ష్మి గారు. రాజ్యలక్ష్మి గారు చెప్పండి, ఈ యొక్క శ్రీమన్నారాయణ స్వామి క్షేత్రం గురించి చాలా అద్భుతంగా ఈ మధ్య తెలుస్తోంది. అయితేనంటే యూట్యూబ్ వీడియోస్ లో రావడం అనేది ఇదే ఫస్ట్ టైం మీ యొక్క క్షేత్రం గురించి తెలుసుకుని నేను రావడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం కర్ణాటకలో ఉన్న వేనాడికి సంబంధం ఉందంటున్నారు. దాని తర్వాత ఇదే దానంత ప్రసిద్ధి గల క్షేత్రం ఈ ప్రపంచంలోనే అని చెప్తున్నారు. ఈ యొక్క క్షేత్రం యొక్క విశిష్టత, ఈ స్వామి విశిష్టత దయచేసి మా భక్తులకు తెలియజేయగలరా? అలాగే, ఇది కృతయుగం నాటిది. మేల్కోటలో కర్ణాటకలో ఉన్న క్షేత్రం ఎట్లుందో అటువంటి వైభవం ఈ క్షేత్రానికి ఉన్నది. దీన్ని అభినవ మేల్కోట అంటారు. కృతయుగంలో అక్కడ తిరునారాయణ స్వామి ఎదుగురి నాట్యారు అమ్మవారు కృతయుగం నాటి నుంచి ఉన్నది. అటువంటి క్షేత్రం ఇదే మాదిరి ఇక్కడ జరుగుతాయి. అక్కడ ఉత్సవ పెరుమాళ్ళే ఇక్కడికి వచ్చారు. దీన్ని అభినవ మేల్కోట అంటారు. అక్కడ ఎలా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. మాసోత్సవాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్ని జరుగుతాయి. నిత్యం ఆరాధన అంతా కూడా అక్కడ మాదిరే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సేవాకాలాలంతా ఆయన ప్రధాన అర్చక స్వామి శ్రీకాంత్ స్వామి వారు. ఇక్కడ స్వామి 150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఈ క్షేత్రం. మహా విశేషమైంది. చాలా అద్భుతాలు చాలా జరిగినాయి కూడా. మేమే నిదర్శనం దానికి. ఇక్కడ 150 సంవత్సరాలకు ఉన్న పెరుమాళ్ళని కొంచెం ఉప్పెన వచ్చింది 78లో. ఆ తర్వాత కొంచెం 77లో వచ్చినప్పుడు కొంచెం అంతా శిథిలమైనప్పుడు అష్టాక్షర జీయర్ స్వామి వారు బదిలీలో చాలా యజ్ఞాలు చేశారు. చాలా వైభవాన్ని వారి జీయర్ అయిన తర్వాత పునరుద్ధరణ చేశారు. ఇక్కడ చాలా మంది విశేష జనం అంతా వచ్చి అన్ని ప్రాంతాలను చూస్తారు. ఇక్కడ అన్ని కోరికలు ఈ పెరుమాళ్ దగ్గర విన్నవించడే జరుగుతాయని ఉన్నది. స్వయంగా చాలా మందికి జీయర్ స్వామికే కాదు, అర్చక స్వామికే కాదు, మా పిల్లలంతా కూడా అమెరికాలో ఉన్నారు. ఇక్కడంతా స్వామికి అంతా మొక్కుకుని చాలా మంది కూడా వచ్చి మాకు ఇట్లా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇటువంటి పెరుమాళ్ 111 అడుగుల విగ్రహం అంతా ఎక్కడా లేదు, ఆంధ్రాలో లేదు అంతా. దీని చరిత్ర అసలు ఈ గుడి క్షేత్రం అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా కట్టారు, ఎవరు కట్టారు? పూర్వీకులు మా పెద్దలకి స్వప్నంలో కనపడ్డారు ఇక్కడ చేయమని. భద్రాచల రామచంద్రమూర్తి ఇక్కడ దేవాలయంలో ఇక్కడ కట్టమని స్వప్నంలో పూర్వీకులకి. వారు వెంకటాచార్యులు గారు, పంచాంగం శటగోపాచార్యులు గారు వాళ్ళంతా అంతే. ఇక్కడికి వచ్చి అక్కడ ఏమీ లేకపోయినా ఇక్కడ భూములు కొనుక్కొని ఇక్కడ అంతా చేసేవారు. అప్పుడు కొంచెం చిన్న దేవాలయంగా ఉండేది, కానీ 10 మంది కోసం ఉపయోగం కోసం అని చెప్పేసి అందరికి ఉపయోగపడాలి కదా దేవాలయం అంటే అన్ని ఉత్సవాలు చేయటం, అందరినీ పిలవటం చేయటం చేసేవారు. అప్పటి నుంచి బాగా జరుగుతుంది. కొంతకాలం 15 సంవత్సరాలు ఎండోమెంట్కి వెళ్ళిపోయింది.
అంటే ఈ ఉప్పెన మూలాన పంటలు పండక వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాగా జరుగుతోంది ఇప్పుడంతా కూడా. ఇక్కడ ఈ మాదిరి జరిగేది ఇప్పట్లో లేదు, ఇక్కడ ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో మటుకు ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ దగ్గరలోనే అంతా ఉంది, సినిమా ఇది ఉన్నది కదా హంసల దేవి వేణుగోపాల స్వామికి, అది పురాతన దేవాలయం. అక్కడికన్నా కూడా ఇక్కడే బాగా జరుగుతుంది. ఇక్కడ ఆళ్వార్ అందరూ ఉన్నారు. ఆళ్వార్ ఉన్న స్థలాన్ని దివ్య స్థలము అంటారు. ఆళ్వార్ పాడిన క్షేత్రం దివ్య క్షేత్రాలు అవన్నీ, ఇవి దివ్య స్థలం అంతా. ఇక్కడ నిత్యం 4000 అంతా సేవిస్తారు అంతా కూడా ఇక్కడ. ఇక్కడ జరుగుతున్నట్టుగా ఇక్కడ లేదు, చరిత్రలో కూడా ఎక్కడా లేదు. అంత విశేషం ఉన్నది ఇక్కడ. ఇక్కడ స్వామి గారి జరిగే కైంకర్యాల గురించి వివరిస్తారా? కైంకర్యాలు నిత్యం ఆరాధన జరుగుతుంది. ప్రథమ ఆరాధన తిరుపల్లాన్ అదే సేవాకాలం అంటారు, అది బాగా అద్భుతంగా చేస్తారు. తర్వాత సాయంత్రం విష్ణు సహస్రం పారాయణ 4 జరుగుతూ ఉంటుంది. తర్వాత మామూలుగా విశేషమైన క్షేత్రాలంతా పవిత్రోత్సవాలు జరుగుతాయి. అన్ని ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, పక్షోత్సవాలు అంటే మాసానికి 2 సార్లు, మాసోత్సవాలు నెలకొకసారి, తర్వాత 3 నెలలకు ఒకసారి పవిత్రోత్సవాలు అన్ని చేస్తారు. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి చేస్తారు. తర్వాత ఆళ్వారు అందరూ ఉన్నారని తిరునక్షత్రాలు చేస్తారు. అంత వైభవంగా ఇక్కడ ఇప్పుడు దక్షిణాది కూడా జరగటం లేదు. అంటే పురాతనమైనవి ఏనాటి అయినప్పుడు కూడా అట్లా జరగటం లేదు. ఇక్కడ మటుకు ఈ స్వామివారు ఏర్పాటు చేసి ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతా కూడా సహకరిస్తారు వీళ్ళంతా కూడా. ఇక్కడ ఏదో బెల్లం గురించి చెబుతా ఉన్నారు. ఇక్కడ ఏనాడంటే 150 సంవత్సరాల కింద ఉన్నప్పుడు ఇది అప్పుడు ఆరాధనకి సరిపోయేది కాదు, తిరుమల ప్రసాదాని కోసం. ఒక ఆవిడ ఉండేవారు శబరి అని, శబరి లాగా ఉండేవాళ్ళు మా నాయనమ్మ గారు ఆవిడ. అది వచ్చిన వాళ్ళకి నువ్వు ప్రసాదం చేయించలేవు కానీ ఏమన్నా బెల్లం పెట్టుకోమ్మా కొంచెం, నువ్వు అనుకున్నది జరుగుతుందని చెప్పేవాడు. అట్లా అప్పటి నుంచి ఇక్కడ అనుకున్నదంతా జరుగుతోంది. బెల్లం పెట్టడం అనేది ప్రసిద్ధి ఇక్కడ అప్పటి నుంచి కూడా. దేవుడికి కూడా మనం ప్రసాదం చేసిన వాళ్ళం అవుతాం కదా అని అట్లా చెప్పారు. ఇప్పుడు అంతా కూడా అందరికి జరుగుతున్నట్టుగా వచ్చి మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మాకు. అంత విశేషం అదే ఉన్నది. ఇంకా పెరుమాళ గురించి చెప్పాలి అంటే శ్రీమన్నారాయణ స్వామి దేవాది దేవుడు. ఆ శ్రీమన్నారాయణ స్వామి అన్న పేరున్న క్షేత్రం ఇది ఒకటే. అంతా శ్రీమన్నారాయణుడే. అంతర్భైష తత్సరం వ్యాప్య నారాయణ స్థానం జగత్తంతా ఉన్నది ఆయనప్పటికి కూడా ఆ శ్రీమన్నారాయణుడే. అంతా వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అంతా అయినప్పటికీ కూడా ఆ శ్రీమన్నారాయణ స్వామి దేవ పేరు ఉన్నది ఈ క్షేత్రానికి. ఎదుగురిలో మేల్కోటలో ఉన్న క్షేత్రానికి ఆయనకి తిరునారాయణ స్వామి అని పేరు. ఆయనకి శ్రీమన్నారాయణ స్వామి పేరు వీరికే ఉంది. శ్రీమన్నారాయణ స్వామి పేరు ఉన్నది వీరికే వీరికే ఉంది. ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క ప్రాంతంలో అంటే మాకు తెలిసినంత వరకు మేము దివ్య దేశాల గురించి అంతా వెళ్ళాము అని నేను కూడా చెప్తూ ఉంటాను. కానీ శ్రీమన్నారాయణ స్వామి అన్న పేరు ఉంది ఈ క్షేత్రానికి మాకు తెలిసింది. కేజీ బెల్లం ధ్వజస్తంభం దగ్గర పెట్టుకుని మనసులో ఏం కోరుకుంటారో కోరుకుని బెల్లం పట్టుకుని 3 ప్రశ్నలు చేసి తీసుకొచ్చి రాజేశ్వరం వారి దగ్గర పెట్టి అనుకున్న కోరిక అక్కడ నిర్మించుకోవాలండి. అక్కడ అనుకున్న కోరిక ఇక్కడ సంకల్పం చేసుకుంటే అనుకున్న కోరికలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సంతానం గురించి అవనివ్వండి, జాబుల గురించి అవనివ్వండి, ఆరోగ్యపరంగా అవనివ్వండి, దేని గురించి అని వివాహం గురించి అవనివ్వండి, ఏ దేని గురించి అని బ్రహ్మాండంగా అవుతుంది. స్వామి ప్రత్యేకత అనమాట ఇక్కడ బెల్లం. ఈ శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి ఉగాది పండుగని, సంక్రాంతి అని, భీష్మ ఏకాదశి అని 108 కలశాలతో అష్టోత్తర శతకలశ పూజ పూర్తి భక్తి శ్రద్ధలతో చాలా ఎక్కువ మంది భక్తులతో ఇక్కడ ఉన్నటువంటి భజన మండలితో అందరితో కలిసి విశేషంగా చేయడం అనేది ఇక్కడ ఈ విశేషంగా ఈ ఉత్సవాలు చేయడం అనేది ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం, సాంప్రదాయం, సంస్కృతి. బాగుందండి. అంతా శ్రీరామనవమి అంతా కూడా బాగా జరుగుతుంది. శ్రీరామనవమి బాగా చేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి అంతా కూడా వచ్చి ఎక్కడో స్వప్న వచ్చి ఈ మధ్య 4 సంవత్సరాల కిందట స్వప్నంలో కనపడ్డారట, కానీ పేరు తెలియదు. వెతుక్కుంటూ వస్తే ఇవి వచ్చారట. ఆయన జరిగిందని మనకేదో చేయించారు కదా, పాత్రలు చేయించారు. శ్రీదేవి గారు ఎక్కడ ఉంటారండి? ఆలయం ఇల్లు ఇచ్చారండి, పని చేస్తారు. మీ పేరండి? బుజ్జి గారు ఏం పని చేస్తారు? పోతే పంతులు గారు చెప్పండి, మీ పేరు ఏంటండి? कुतुमल श्रीकांत। आपका नाम क्या है जी? मुनीष त्रिपाठी। मुनीष त्रिपाठी कहाँ से हो? मध्य प्रदेश चित्रकूट। సో అదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే
కొంతమంది పాండురంగ స్వామి క్షేత్రం గురించి వచ్చి పాండురంగ స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్న వాళ్ళు మచిలీపట్నంలో చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఈ చుట్టుపక్కల ఇంకేమన్నా మంచి క్షేత్రాలు ఉన్నాయా అని చెప్పేసి. పాండురంగ స్వామి క్షేత్రం తర్వాత అంతే విశిష్టత కలిగిన క్షేత్రాలలో ఈ కృష్ణా జిల్లా ప్రాంతంలో, ఈ దివసం ప్రాంతంలో విశిష్టత కలిగిన కేవలం మేడం గారు చెప్పినట్టే కేవలం శ్రీమన్నారాయణ స్వామి పేరు కలిగిన ఒకే ఒక్క స్వామి ఈ యొక్క శ్రీమన్నారాయణ స్వామి. సో ఈ యొక్క క్షేత్రాన్ని మీరు దర్శించుకోవాలంటే మచిలీపట్నం నుంచి అవనిగడ్డ మీదుగా వచ్చి అవనిగడ్డ నుంచి హంసలదీ వైపు వెళ్తూ ఉంటే మీకు ఈ యొక్క కోడూరు గ్రామం వస్తుందండి. ఈ కోడూరు గ్రామం నుంచి ఎడం చేతి వైపుగా వెళ్ళి మీరు వెళ్తూ ఉంటే కనుక ఈ ఉల్లిపాలెం గ్రామంలో ఈ యొక్క క్షేత్రం ఉందండి. అలాగే నేను మీ యొక్క ఎవరైతే డిస్క్రిప్షన్ లో వీరి యొక్క నెంబర్లు ఇస్తానో శ్రీనివాస ఆరావుపల్లి గారు ఈయన మేడం గారి నెంబర్ కూడా పంతులు గారి నెంబర్ కూడా ఇస్తాను. ఎవరన్నా విరాళాలు ఈ యొక్క ప్రెసెంట్ ఈ క్షేత్రం అనేది నిర్మాణంలో ఉందండి, నిర్మాణ దశలో ఉంది. సో ఈ యొక్క నిర్మాణంలో దశలో ఉన్న ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. ఎవరన్నా ఇష్టం ఉన్న దాతలు ఎవరైనా సరే కింద ఉన్న యూపీఐ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, యూపీఐ నెంబర్ ఇస్తాను. అలాగే వీరి బ్యాంక్ నెంబర్ కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న దాతలు ఎవరైనా సరే విరాళం అనేది ఇవ్వచ్చండి. మీ అందరికీ మీకు 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 అందరికీ నా ధన్యవాదాలండి. ఈ యొక్క క్షేత్ర విశిష్టత మా ప్రేక్షకులందరికీ చూపించినందుకు, దీని గురించి బాగా చెప్పినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాన్ని భవంతు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం పశుం బహవత్రలాభం శతతం వత్సరం దీర్ఘమాయు. శ్రీ శ్రీమన్నారాయణ స్వామి కృపా కటాక్షసిద్ధిరస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం, ప్రతి ఆదివారం నిత్య అన్నదాన కార్యక్రమం, నిత్య అన్నదాన వితరణ జరుగుతోంది. ఇది మేము భీష్మ ఏకాదశి రోజు నుంచి ప్రారంభించాం. ఇప్పటి నుంచి నిర్విఘ్నంగా పూర్తిగా భక్తులు అనుకున్నటువంటి స్థాయిలో దీన్ని రుచికరమైన భోజనాన్ని అన్నప్రసాద వితరణ కార్యక్రమంగా అందిస్తున్నాం. అభినవ మేల్కోట అయినటువంటి ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి వారి దేవాలయంలో భీష్మ ఏకాదశి రోజు నుంచి నిర్విఘ్నంగా ప్రతి శనివారం, ప్రతి ఆదివారం నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకి కోరినటువంటి ఫుల్ టేస్టీ ఫుడ్ని అందించడం జరుగుతోంది. ఇది నిర్విఘ్నంగా కంటిన్యూగా కొనసాగడానికి వీలుగా అష్టాశ్రీ స్వాములు వారు పూర్తి అండగా ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ఎవరైనా డోనర్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దీనికి డొనేషన్స్ ఇవ్వమని కూడా మేము కోరుతున్నాం. కార్యక్రమానికి వివరాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే ఈ క్రింద ఉన్నటువంటి యూపీఐ నెంబర్ 9661431116 ఈ నంబర్కి ఫోన్పే చేయవలసిందిగా భక్తుల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.